ఓం శాంతి. మార్చ్ 17వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 12/12/1998 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. నాది నాది అనే దేహాభిమానాన్ని వదిలి బ్రహ్మ బాబా యొక్క అడుగుపై అడుగు వేయండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలను చూశారు. బ్రాహ్మణులు అనగా బ్రహ్మ ముఖ వంశావళి. ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క భాగ్యాన్ని చూసి బాబ్దాదా కూడా హర్షితమవుతారు. ప్రతి బ్రాహ్మణాత్మకు జన్మతోనే స్వయం బ్రహ్మ బాబా ద్వారా మస్తకంలో స్మృతి తిలకం దిద్దబడుతుంది. స్వయం భగవంతుడే తిలకధారిగా చేస్తారు. అంతేకాక ప్రతి బ్రాహ్మణాత్మకు పవిత్రత యొక్క మహామంత్రం ద్వారా ప్రకాశ కిరీటాన్ని ధారణ చేయిస్తారు. దీనితో పాటు ప్రతి బ్రాహ్మణాత్మను విశ్వ కళ్యాణకారి ఆత్మగా తయారు చేసి బాధ్యతా కిరీటాన్ని కూడా ధారణ చేయిస్తారు. డబల్ కిరీటాలు ధారణ చేయిస్తారు. మరియు భగవంతుడు స్వయంగా తన హృదయ సింహాసనాధికారులుగా తయారు చేస్తారు. కనుక జన్మిస్తూనే మీరు తిలకము, కిరీటము మరియు సింహాసనాధికారులుగా అయిపోతారు. ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము పూర్తి కల్పంలో ఏ ఆత్మకు ఉండజాలదు. కనుక బ్రాహ్మణులమైన మేము జన్మతోనే ఇలాంటి భాగ్యవంతులుగా అవుతామని మీ శ్రేష్ఠ భాగ్యం యొక్క స్మృతి ఉంటుందా? బ్రాహ్మణులైన మీ గుర్తులను ప్రపంచంలోని వారు శ్రీకృష్ణుడి రూపంలో చూపించారు. కాని అతడు విశ్వరాకుమారుడు. కనుక రాజ్యానికి గుర్తులైన తిలకము, కిరీటము, సింహాసనాన్ని ఇచ్చారు. అయినా కూడా అతనికి బాల్యంలోనే తిలకము, కిరీటము, సింహాసనము లభించవు. కాని బ్రాహ్మణులైన మీకు తిలకము, కిరీటము మరియు సింహాసనము 3 ప్రాప్తి అవుతాయి. తండ్రి అయిన పరమాత్మ ద్వారా ఈ 3 ప్రాప్తులు లభించడం అనేది కేవలం బ్రాహ్మణుల భాగ్యంలో మాత్రమే ఉంది. కనుక నా పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంపై ఎంత పెద్ద భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉందని బాబ్దాదా చూశారు. ఇలాంటి భాగ్య నక్షత్రము మీలో మీకు కనిపిస్తుందా? సదా మెరుస్తూ కనిపిస్తుందా? లేక అప్పుడప్పుడు చాలా బాగా మెరుస్తూ అప్పుడప్పుడు నక్షత్రం యొక్క మెరుపు తగ్గిపోతుందా? ఈ భాగ్య నక్షత్రము విచిత్రమైన నక్షత్రము. బాబ్దాదా పిల్లలైన మిమ్మల్ని ఎప్పుడు చూసినా కలిసినా ప్రతి ఒక్కరి మస్తకంలో నక్షత్రం మెరుస్తూ ఉండడం చూసి హర్షితమవుతారు. నక్షత్రము మెరుస్తూ మెరుస్తూ మెరుపు ఎందుకు తగ్గిపోతుంది? దీని కారణము మీ అందరికీ చాలా బాగా తెలుసు. బాబ్దాదాకు పిల్లల చార్టు చూసి చిరునవ్వు కూడా వస్తుంది. ఎప్పుడైనా ఎవరినైనా మీ లక్ష్యమేమిటి, ఎలా తయారవ్వాలని అడిగితే ఎక్కువ మంది నెంబర్ 1గా అవ్వాలి, సూర్యవంశీయులుగా అవ్వాలని ఒకే జవాబు చెప్తారు. చంద్రవంశీయులైన సీతారాములుగా అవ్వాలని అనుకోరు. కానీ సూర్యవంశీ నెంబర్ 1గా అవ్వాలనే లక్ష్యమున్నప్పుడు ఎలాంటి లక్ష్యమో అలాంటి సూర్యవంశీయుల లక్షణాలు కూడా
సదా కనిపించడం అవసరము. పిల్లలకు సూర్యవంశం యొక్క లక్ష్యం ఉంది, అనగా సదా విజయులుగా అవ్వాలనే లక్ష్యముంది. నెంబర్ 1 సూర్యవంశీయుల గుర్తు సదా విజయులు. సూర్యుని కళలు తక్కువ అవ్వడం, ఎక్కువ అవ్వడం ఉండదు. ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ చంద్రవంశీయుల వలె కళలు తగ్గిపోవు. కనుక సూర్యవంశీయుల గుర్తు సదా ఏకరసము మరియు సదా విజయులు. చంద్రవంశీయులను క్షత్రియులని అంటారు. క్షత్రియ జీవితంలో ఒకసారి ఓటమి, ఒకసారి గెలుపు ఉంటాయి. ఒకసారి సఫలతామూర్తులుగా, ఒకసారి శ్రమ చేసే మూర్తులుగా ఉంటారు. యుద్ధం చేయడం అనగా శ్రమ చేయడం. చంద్రవంశీయుల కళలు ఏకరసంగా ఉండవు. కనుక లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి. మీరు తండ్రి సమానంగా అవ్వాలనే లక్ష్యాన్ని ఉంచుకున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ మేము తండ్రి సమానంగా అవ్వాలని అంటారు. తండ్రి అయితే సదా సహజంగా విజయీ స్వరూపుడు. ఒకవేళ ఏకరస స్థితి లేకుంటే నెంబర్ 1గా అవుతారా, లేక నెంబర్ వారుగా అవుతారా? ఒకటేమో నెంబర్ 1, మరొకటి నెంబర్ వార్. కనుక నేను నెంబర్ 1లో ఉన్నానా, లేక నెంబర్ వార్లో లిస్టులో ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. నెంబర్ 1 అనగా బ్రహ్మ బాబాను అనుసరించడం. బాబ్దాదా సహజ సాధనము చెప్తున్నారు. అనుసరించడంలో శ్రమ తగ్గుతుంది. బ్రహ్మ బాబా యొక్క పాదము అనగా అడుగు. ప్రతి కర్మరూపి అడుగులే వారి పాదగుర్తులు. కనుక పాదగుర్తులపై పాదం వేసి నడవడం సహజము. కొత్త మార్గాన్ని వెతికే అవసరం లేదు. పాదంపై పాదము అనగా అడుగుపై అడుగును ఉంచాలి. ఏ కార్యం చేసినా, మనసా సంకల్పాలు చేసినా, మాటలు మాట్లాడినా, కర్మలో సంబంధ సంపర్కంలోకి వచ్చినా, ప్రతి కర్మ చేసే ముందు బ్రాహ్మణాత్మనైన నేను చేసే కర్మ బ్రహ్మ బాబా సమానంగా ఉందా అని ఆలోచించండి. బ్రహ్మ బాబా సంకల్పం ఎలా ఉండేది? నా సంకల్పం కూడా అలా ఉందా? ప్రతి మాట బ్రహ్మ బాబా సమానంగా ఉందా? ఒకవేళ సమానంగా లేకుంటే చేయరాదు, ఆలోచించరాదు, మాట్లాడరాదు, చేయరాదు. బ్రహ్మ బాబా అడుగు ఒకటి, పిల్లల అడుగు మరొకటి ఉంటే తండ్రి సమానంగా అవ్వాలనే లక్ష్యము, గమ్యము ఏదైతే ఉందో దానిని ఎలా చేరుకోగలరు? ఒకవేళ బ్రహ్మ బాబా యొక్క ప్రతి అడుగు సమానంగా వారి అడుగుపై అడుగు వేసి అనుసరిస్తూ ఉంటే స్వయాన్ని సహజ పురుషార్థిగా అనుభవం చేస్తారు. అంతేకాక సదా సంపూర్ణత యొక్క గమ్యాన్ని సమీపంగా అనుభవం చేస్తారు. బ్రహ్మ బాబా సమానంగా అవ్వడం అనగా సంపూర్ణత యొక్క గమ్యానికి చేరుకోవడం. బ్రహ్మ బాబా వతనంలో పిల్లలైన మీ అందరినీ అవ్యక్త ఫరిష్తాలుగా అవ్వాలని ఆహ్వానిస్తున్నారు. బ్రహ్మ బాబా యొక్క ఆహ్వాన గీతము లేక మధుర ఆహ్వానపు పిలుపు వినిపించడం లేదా? రండి పిల్లలు, మధురమైన పిల్లలు, త్వరగా రండి అనే పాట లేక పిలుపు వినిపించడం లేదా?
బ్రహ్మా బాబా యొక్క ఆహ్వానాన్ని వినండి, గ్రహించండి. బ్రహ్మా బాబా కూడా ఇదే చెప్తున్నారు. పిల్లలు 99వ సంవత్సరం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఏమవుతుంది, ఇదవుతుందా, అదవుతుందా, ఇదవుతుందా, అవ్వదా, ఇది జరుగుతుందా, ఇలాంటి ఆలోచనల్లో చాలా సమయం ఉంటున్నారు. ఇదైతే జరగదు కదా, ఒకసారి జరుగుతుందని ఆలోచిస్తారు, ఒకసారి జరగదని ఆలోచిస్తారు. ఇది జరుగుతుంది జరుగుతుంది అనే పాటను పాడుతూ ఉంటారు. కానీ తమ ఫరిష్తా స్థితిలో, సంపూర్ణ స్థితిలో తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళే శ్రేష్ఠ సంకల్పాలను తక్కువగా చేస్తున్నారు. అవుతుందా, ఏమవుతుంది, ఇలాంటి పాటలు ఎక్కువగా పాడుతున్నారు. తండ్రి అంటున్నారు, ఏమైనా జరగని, కానీ మీ లక్ష్యం ఏమిటి? ఏదైతే జరుగుతుందో అది చూసే లేక వినే లక్ష్యముందా, లేక బ్రహ్మా బాబా సమానంగా ఫరిష్తాగా అయ్యే లక్ష్యముందా? దాని ఏర్పాట్లు చేసుకున్నారా? ప్రకృతి ఎలాంటి రంగు రూపము చూపించినా మీరు ఫరిష్తాగా అయ్యి తండ్రి సమానంగా అవ్యక్త రూపధారులుగా అయ్యి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని చూసేందుకు తయారుగా ఉన్నారా? ప్రకృతి అలజడి యొక్క ప్రభావం నుండి ముక్త ఫరిష్తాలుగా అయ్యారా? మీ స్థితిని తయారు చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారా? లేక ఏమవుతుంది ఏమవుతుందనే ఆలోచనల్లోనే మునిగి ఉన్నారా? ఏదైనా పరిస్థితి ఎదురుగా వచ్చినప్పుడు ప్రకృతిపతులైన మీరు మీ ప్రకృతిపతి యొక్క సీటుపై సెట్ అవుతారా, లేక అప్సెట్ అవుతారా? ఇదేమైపోయింది, ఇది జరిగింది, ఇది జరిగింది, ఈ దృశ్యాల సమాచారంలోనే బిజీగా ఉంటారా? లేక సంపన్నతా స్థితిలో స్థితమై ఎలాంటి ప్రకృతి అలజడినైనా వెళ్ళిపోయే మేఘాల వలె అనుభవం చేస్తారా? బ్రహ్మా బాబా పిల్లలను అడుగుతున్నారు, నా సమానంగా సదాకాలం కొరకు ఫరిష్తాలుగా అయ్యారా? ఎందుకంటే పిల్లలైన మీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్తంగా తయారవ్వాలి. పిల్లలంటారు, బాబా అయితే అవ్యక్తంగా అయిపోయారు, మమ్మల్ని కూడా అలా అవ్యక్తంగా తయారు చెయ్యాలి కదా. బ్రహ్మా బాబా అంటారు, తండ్రి ఏదైతే విశ్వకళ్యాణ బాధ్యతా కిరీటాన్ని ధరింపచేశారో ఆ కార్యాన్ని సంపన్నం చేసేశారా? విశ్వకళ్యాణకారిగా అయ్యారా? విశ్వకళ్యాణం సంపన్నమైందా? పిల్లలకు విశ్వకళ్యాణ కార్యాన్నిచ్చి బంధనముక్తంగా అయ్యి సేవ యొక్క వేగాన్ని తీవ్రం చేయించడంలో నిమిత్తంగా అయ్యేందుకే బ్రహ్మా బాబా అవ్యక్తంగా అయ్యారు. దీని ప్రత్యక్ష స్వరూపాన్ని మీరు నలువైపులా చూస్తున్నారు. దేశంలో కానీ విదేశంలో కానీ అవ్యక్త బ్రహ్మ ద్వారా వేగం తీవ్రమయ్యింది మరియు అవ్వాల్సిందే. సేవలో తీవ్రగతికి నిమిత్త ఆధారంగా బ్రహ్మా బాబాయే అవ్వాల్సి ఉంది. కనుక రాజ్యాధికారిగా ఒక్క బ్రహ్మా బాబా మాత్రమే అవ్వరు. వారితో పాటు పిల్లలు కూడా రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. అందుకే సాకారంలో నిమిత్తంగా సాకార రూపధారి పిల్లలైన మిమ్మల్ని తయారు చేశారు. కానీ అంతిమంలో పిల్లలైన మీరందరూ వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫరిష్తాలుగా అయ్యి
విశ్వకళ్యాణ సేవ యొక్క వేగాన్ని తీవ్రం చేసి సమాప్తి చేయాలి. అంతేకాక మీరు సంపన్నంగా అవ్వాలి మరియు ఇతరులను తయారు చేయాలి. బ్రహ్మబాబా అంటున్నారు, 99లో సమాప్తం చెయ్యాలా? ఒక్కసారి చప్పట్లు మ్రోగిస్తే చాలు. ప్రకృతి అయితే తయారుగా ఉంది. మీరు ఫరిష్తా సమానంగా డబల్ లైట్గా అయిపోయారా? తక్కువలో తక్కువ 108 మంది ఇలాంటి సదా విజయులుగా అయ్యారా? ఏ ప్రకారమైన వ్యర్థము, నెగటివ్ సంకల్పాలు, మాటలు లేక కర్మలు అనగా సర్వుల సంబంధ సంపర్కంలో పాస్ అయ్యారా? వ్యర్థము లేక నెగిటివ్ ఈ బరువు సదాకాలానికి డబల్ లైట్ ఫరిష్తాగా తయారవ్వనివ్వదు. కనుక బ్రహ్మబాబా అడుగుతున్నారు, ఈ బరువు నుండి తేలికగా ఫరిష్తాగా అయ్యారా? సదా అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. తక్కువలో తక్కువ 108 మంది సదా ఫరిష్తా జీవితాన్ని అనుభవం చేసినప్పుడే బ్రహ్మబాబా సమానంగా అయ్యారని అంటారు. కనుక బాబా అడుగుతున్నారు, చప్పట్లు కొట్టేదా లేక 2000లో చప్పట్లు కొట్టేదా? 2001లో చప్పట్లు కొట్టేదా? ఎప్పుడు కొట్టాలి? చప్పట్లు కొడితే అప్పుడు తయారైపోతాంలే అని ఏమైనా ఆలోచిస్తున్నారా? చప్పట్లు మ్రోగినప్పుడు ఆ సమయంలో తయారవుతామని ఆలోచిస్తున్నారా? ఏమవుతుంది? చప్పట్లు కొట్టాలా? చెప్పండి. తయారుగా ఉన్నారా? పరీక్ష తీసుకోవాలా? అలా ఊరికే అంగీకరించము, పరీక్ష తీసుకుంటాము. టీచర్లు చెప్పండి, పరీక్ష తీసుకోవాలా? అన్నీ వదిలేయాల్సి వస్తుంది. మధువనం వారు మధువనాన్ని వదిలేయాల్సి వస్తుంది. జ్ఞాన సరోవరం వారు జ్ఞాన సరోవరాన్ని, సెంటర్లలో ఉన్నవారు సెంటర్లను, విదేశం వారు విదేశాన్ని అన్నీ వదిలేయాల్సి వస్తుంది. ఎవరు రెడీగా ఉన్నారా? ఒకవేళ ఎవరు రెడీగా ఉంటే చేతితో చప్పట్లను కొట్టండి. ఎవరు రెడీగా ఉన్నారా? పరీక్ష తీసుకోవాలా? రేపు అనౌన్స్మెంట్ చేసేదా? అక్కడికి వెళ్ళి వదిలేస్తాము, అక్కడికి వెళ్ళి కొద్దిగా సరిచేసుకొని వస్తామని కూడా అనరాదు. ఎక్కడ ఉన్నానో అక్కడే ఉన్నాను. ఇలా ఎవరు రెడీగా ఉండాలి. మీ ఆఫీస్ కూడా లేదు, మంచం కూడా లేదు, గది కూడా లేదు, బీరువా కూడా లేదు. కొద్దిగా పని ఉంది కదా, 2 రోజుల్లో చేసుకొని వస్తానని కూడా అనరాదు. ఆజ్ఞ అంటే ఆజ్ఞయే. ఆలోచించుకొని సరే అని చెప్పండి. లేకుంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళరాదు అని రేపు ఆర్డర్ వెలువడుతుంది. ఆర్డర్ చేయమంటారా? తయారుగా ఉన్నారా? ఇంత ధైర్యంతో అలాగే అని చెప్పడం లేదు. ఒక్కరోజైనా లభిస్తే బాగుంటుందని కొద్దిగా ఆలోచిస్తున్నారు. నేను లేకుంటే ఇదైతే జరగదు కదా, ఇదైతే జరగదు కదా అని వ్యర్థ సంకల్పాలను కూడా చేయకండి. బ్రహ్మబాబా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నేను లేకుండా ఏమవుతుంది, నడుస్తుందా లేక నడవదా అని ఏమైనా ఆలోచించారా? ఒక డైరెక్షన్ అయినా ఇస్తానని డైరెక్షన్ ఇచ్చారా? తన సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ ఇచ్చారు, నోటి ద్వారా కాదు. ఇలా తయారుగా ఉన్నారా? వదిలేయండని ఆర్డర్ లభిస్తూనే వదిలేయాలి. అలజడి చేయించేదా? ఇలా చేయాలని చెప్పేస్తాను. మిమ్మల్ని అడిగి ఆర్డర్ చేయము, తారీఖు ఫిక్స్ చేయము.
వచ్చేయండని అకస్మాత్తుగా ఆజ్ఞాపిస్తాము. అంతే. ఇలాంటి వారినే డబల్ లైట్ ఫరిష్తా అని అంటారు. ఆజ్ఞ లభించిన వెంటనే వెళ్ళిపోవాలి. ఉదాహరణకు మృత్యువు యొక్క ఆజ్ఞ లభించినప్పుడు సెంటర్ చూడండి, బీరువా చూడండి, జిజ్ఞాసువులను చూడండి, స్థానాన్ని చూడండి అనేమైనా ఆలోచిస్తారా? ఈ రోజుల్లో స్థానం విషయంలో నాది నాది అనే గొడవ ఎక్కువైపోయింది. నా స్థానమని అంటున్నారు. విశ్వకళ్యాణకారులకు హద్దు స్థానం ఏదైనా ఉంటుందా? ఇదంతా వదిలేయాల్సి వస్తుంది. ఇది కూడా దేహాభిమానము. దేహభావం అనేది తేలికైనది కానీ దేహాభిమానము చాలా సూక్ష్మమైనది. నాది నాది అనే దానినే దేహాభిమానమని అంటారు. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ అభిమానము తప్పకుండా ఉంటుంది. మీ విశేషత గురించి అనగా ఇది నా విశేషత, నా గుణము, నా సేవ, ఇలా నావి అనేవన్నీ ప్రభు ప్రసాదం, నావి కాదు. ప్రసాదాన్ని నాది అని అనుకోవడం ఇది దేహాభిమానం. ఈ అభిమానాన్ని వదిలేయడమే సంపన్నంగా అవ్వడం. కనుక ఫరిష్తా అనగా దేహాభిమానము ఉండరాదు, దేహభావము ఉండరాదు, భిన్న భిన్న నావి అనే సంబంధాలు ఉండరాదు. ఫరిష్తా అనగా హద్దు సంబంధం సమాప్తం. కనుక ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లను చేసుకుంటారు? బ్రహ్మబాబా యొక్క పిలుపును అటెన్షన్తో వినండి. ఆహ్వానం చేస్తున్నారు. తండ్రి అంటున్నారు, సమాప్తి యొక్క ఢంకాను మ్రోగించడమైతే చాలా సహజము. ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్రోగించవచ్చు. కానీ తక్కువలో తక్కువ సత్యయుగ ఆదిలో వచ్చే 9 లక్షలైనా ఎవరు రెడీగా ఉండాలి కదా. నెంబర్ 1గా కొద్ది మందే అవుతారు. మిగిలిన వారు నెంబరు వారుగా ఉంటారు. తక్కువలో తక్కువ నెంబర్ 1లో వచ్చే 108 మంది, 2వ నెంబర్లో వచ్చే 16,000 మంది, 3వ నెంబర్లో వచ్చే 9 లక్షల మందైనా తయారవ్వాలి కదా. రాజధాని అయితే తయారవ్వాలి. ఇప్పుడు బాబ్దాదా రిజల్ట్ చూశారు. వర్తమాన సమయంలో మాయ యొక్క స్వరూపము నెగిటివ్ మరియు వ్యర్థ సంకల్పాల రూపంలో ఎక్కువ మందిలో ఉంది. విశ్వకళ్యాణకారి స్థితి అంటే సదా బేహద్ వృత్తి, బేహద్ దృష్టి మరియు బేహద్ స్థితి ఉండాలి. వృత్తిలో కొద్దిగా కూడా ఏ ఆత్మ పట్ల నెగటివ్ లేక వ్యర్థ భావన ఉండరాదు. నెగటివ్ విషయాన్ని పరివర్తన చేయించడం అనేది వేరే విషయం. కానీ ఎవరైతే స్వయం నెగటివ్ వృత్తి గలవారిగా ఉంటారో వారు ఇతరుల నెగటివ్ని కూడా పాజిటివ్లోకి మార్చలేరు. కనుక నా వృత్తి, దృష్టి సర్వుల పట్ల సదా బేహద్గా మరియు కళ్యాణకారిగా ఉందా అని ప్రతి ఒక్కరూ తమ సూక్ష్మ చెకింగ్ చేసుకోవాలి. కొద్దిగా కూడా కళ్యాణ భావనకు బదులు హద్దు భావన, హద్దు సంకల్పాలు, మాటలు సూక్ష్మంలో కూడా ఇమిడిపోయి లేవు కదా అని చూసుకోవాలి. సూక్ష్మంలో ఇమిడిపోయి ఉంటే దాని గుర్తు సమయం వచ్చినప్పుడు లేక సమస్య వచ్చినప్పుడు ఈ సూక్ష్మ విషయాలు స్థూల రూపంలోకి వచ్చేస్తాయి. సదా బాగానే ఉంటారు, కానీ సమయం వచ్చినప్పుడు అవి ఎమర్జ్ అవుతాయి. తరువాత వీరిలాంటి వారు ఈ విషయమే ఇలాంటిది,
ఈ వ్యక్తే ఇలాంటి వాడని ఆలోచిస్తారు. వ్యక్తులు అలాంటి వారే, కానీ నా స్థితి శుభభావన, బేహద్ భావన కలిగి ఉందా లేదా? మీ పొరపాటును చెక్ చేసుకోండి. అర్థమైందా? విషయాలను చూడకండి, స్వయాన్ని చూసుకోండి. ఈ 99వ సంవత్సరంలో ఏదైతే బ్రహ్మబాబా అడుగు ఉందో అలా బ్రహ్మబాబా సమానంగా నా ప్రతి అడుగు ఉండాలనే ఒకే తపనను ఉంచుకోండి. బ్రహ్మబాబాపై అందరికీ ప్రేమ ఉంది కదా, కనుక ప్రియమైన వారినే అనుసరించడం జరుగుతుంది. తండ్రి సమానంగా అవ్వాల్సిందే, సరేనా? 99లో అందరూ తయారైపోతారా? 1 సంవత్సరం సమయముంది. ఇది జరిగింది, ఇది జరిగిందని ఆలోచించకండి. ఇదైతే జరగాల్సిందే, ఇది జరగాల్సిందే అని ముందే మీకు తెలుసు. కానీ తండ్రి సమానంగా ఫరిష్తాగా అవ్వాల్సిందే. అర్థమైందా? చెయ్యాలి కదా, చెయ్యగలరా? 1 సంవత్సరంలో తయారవుతారా, లేక 6 నెలల్లో తయారైపోతారా? మీరు సంపన్నంగా అవ్వాలని బ్రహ్మబాబా కూడా ఆహ్వానిస్తున్నారు. అంతేకాక ప్రకృతి కూడా ఎదురు చూస్తూ ఉంది. 6 నెలల్లో ఎవరు రెడీగా అవ్వండి. భలే 6 నెలల్లో అవ్వకపోయినా 1 సంవత్సరంలోనైనా అవ్వండి. అలజడిలోకి రాకండి, అచంచలంగా అవ్వండి. ఏది ఏమైనా తండ్రి సమానంగా అవ్వాల్సిందే అనే లక్ష్యాన్ని వదిలిపెట్టకండి. ఎవరైనా బ్రాహ్మణులు కదిలించినా, విఘ్నంగా అయ్యి ఎదురుగా వచ్చినా మేము సమానంగా అవ్వాల్సిందే అని భావించాలి. ఈ సలహా నచ్చిందా? బాబ్దాదా అందరితో చేతులు ఎత్తించారు మరియు అందరి వీడియో ఫోటో తీయించారు. ఈ ఫోటో అందరికీ పంపిస్తాము. ఈ వీడియోలో ఎవరైనా మిస్ కూడా అవ్వవచ్చు, కానీ వతనం యొక్క వీడియోలో అయితే ఎవ్వరూ మిస్ అవ్వజాలరు. మంచిది. తండ్రి అంటున్నారు, 1 సెకండులో ఇప్పుడిప్పుడే అందరూ విదేహిగా అవ్వగలరా? ఇప్పుడు 1 సెకండులో విదేహీ స్థితిలో స్థితమైపోండి. డ్రిల్. మంచిది. ఇప్పుడు దేహంలోకి వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ విదేహిగా అయిపోండి. ఇలా పూర్తి రోజంతటిలో మధ్య మధ్యలో 1 సెకండు లభించినా మాటి మాటికి ఈ అభ్యాసం చేస్తూ ఉండండి. మంచిది. సర్వశ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు సదా బ్రహ్మబాబా అడుగుపై అడుగు ఉంచి ఫాలో ఫాదర్ చేసే ఆజ్ఞాకారి పిల్లలకు సదా బ్రహ్మబాబా సమానంగా ఫరిష్తా స్థితిలో స్థితమై ఉండే సమీప ఆత్మలకు సదా ప్రకృతి పతులుగా అయ్యి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూసే అచల్ అడోల్ ఆత్మలకు సదా బేహద్ వృత్తి మరియు దృష్టి కలిగి ఉండే భాగ్యశాలి పిల్లలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఎవరైతే దేశ విదేశాలలో వింటున్నారో ఆ పిల్లలకు కూడా విశేషమైన ప్రియ స్మృతులు. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. నమస్తే బాబా, నమస్తే. వరదానము: అవినాశీ ప్రాప్తుల స్మృతి ద్వారా తమ శ్రేష్ఠ భాగ్యం యొక్క సంతోషంలో ఉండే ఇచ్ఛా మాత్రం అవిద్య భవ. వివరణ: ఎవరి తండ్రే స్వయం భాగ్యవిధాతగా ఉన్నారో వారి భాగ్యం ఎలా ఉంటుంది?
భాగ్యము మా జన్మసిద్ధ అధికారమనే సంతోషంలోనే సదా ఉండండి. వాహన శ్రేష్ఠ భాగ్యము మరియు భాగ్య విధాత తండ్రి అనే పాటను పాడుతూ సంతోషంలో ఎగురుతూ ఉండండి. ఎలాంటి ఖజానా లభించిందంటే అది అనేక జన్మలు తోడుగా ఉంటుంది. ఎవ్వరూ లాక్కోలేరు, ఎవ్వరూ దోచుకోలేరు. ఎంత గొప్ప భాగ్యమంటే అందులో ఇక ఏ కోరిక ఉండదు. మానసిక సంతోషం లభించిందంటే సర్వప్రాప్తులు లభించినట్లే. అప్రాప్తి వస్తువేది లేనే లేదు. కనుక ఇచ్ఛా మాత్రం అవిద్యగా అయిపోయారు. స్లోగన్: వికర్మలు చేసే సమయం గడిచిపోయింది. ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు, మాటలు కూడా చాలా మోసం చేస్తాయి. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, అంతర్రాష్ట్రీయ యోగ దినోత్సవం. బ్రహ్మావస్థలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ నిరాకారి స్వరూపంలో స్థితమై పరంధామము ఇంటి యొక్క అనంతమైన శాంతి, ప్రేమ, పవిత్రతల అనుభవం చేయండి. మనసు, బుద్ధిని ఏకాగ్రం చేసి బీజరూప స్థితిని అనుభవం చేయండి. ఓం శాంతి.